హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో రాబోతున్న పోలీస్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 650 పోస్టులతో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే కానిస్టేబుల్ వచ్చేసి 1250 పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అలాగే మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈవెంట్స్లో ఏదైనా మార్పులు ఉంటాయా, మరియు ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, అలాగే ఈ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మీకైతే ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. మీకు ఇక్కడ ఫస్ట్ పోలీస్ మీరు అవ్వాలనుకుంటే మీరు ఎవరైతే కానిస్టేబుల్ అవ్వాలనుకున్నారో వాళ్ళైతే మీకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందా లేదా అయితే చూసుకోవాలి. మీకైతే ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు, మీ ఏదో ఒక ఇంటర్ అయితే మీరైతే పూర్తి చేసినా పర్లేదు, మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మన నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి తెలుసుకున్నట్టయితే మీరైతే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నారో మీరైతే డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. మీకు గ్రాడ్యుయేషన్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఎస్ఐకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరైతే దీనికైతే ఎలిజిబుల్ అన్నట్టు. ఎవరైతే ఇప్పుడు మన ఎస్ఐ కావాలని అనుకుంటున్నారో వాళ్ళైతే మీరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే మీరైతే దానికైతే ఎలిజిబుల్ అన్నట్టు. ఇక్కడ మనం నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఒక్కొక్క కేటగిరీకి అలాగే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే 18 to 22 ఇయర్స్ అయితే వాళ్ళకైతే ఏజ్ అయితే ఉండాలి. ఎవరైతే ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 18 ఇయర్స్ to 27 ఇయర్స్ అయితే వరకు అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే హోమ్ గార్డ్స్ వాళ్ళ అయితే మనకి ఇదంతా అవసరం అయితే లేదు మనకి ఇది. నెక్స్ట్ మనం లాస్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళైతే 25 ఇయర్స్ ప్లస్ వరకు అయితే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మనం కానిస్టేబుల్ గురించి అయితే ఏజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఎస్ఐ ఏజ్ ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఎవరైతే ఎస్ఐ కావాలనుకున్నారో వాళ్ళైతే జనరల్ వాళ్ళకి వచ్చేసి 21 ఇయర్స్ to 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ to 30 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వారికి కూడా సేమ్ ఓబీసీ వాళ్ళలాగానే 21 to 30 ఇయర్స్ వరకు అయితే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 21 to 28 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కావాలన్న హైట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎవరికైతే 167.6 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే మేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు హైట్ లేకపోతే మాత్రం మీరు వేరే జాబ్స్కి అయితే ప్రిపేర్ కాండి, బట్టి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మన ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ 152.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 160 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎవరైతే మేల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు. అలాగే ఇక్కడ ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే మీరైతే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జియో 40 అనేది అయితే ఒకటైతే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏజ్ అయితే ఒక 3 ఇయర్స్ అయితే పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వాటన్నిటికీ ఒక 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే జియో 60 అని వచ్చేసి, అలాగే మరియు ఇక్కడ జియో 31 వచ్చేసి ఇంకో 4 ఇయర్స్. అంటే మీకు టోటల్గా ఇప్పుడు నేను చెప్పిన ఏజ్ అన్నిటికీ కాకుండా ఇంకో 7 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే అందరికైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే ఒకసారి క్యాలిక్యులేట్ చూసుకోండి, మీ ఏజ్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక మనం ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, అలాగే ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పీసీకి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇక మనకు ఫస్ట్ అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే మనకు కానిస్టేబుల్గా వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఎస్ఐకి కూడా 200 మార్క్స్కే ఉంటుంది. కానీ దీంట్లో వెయిటేజ్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది తర్వాత అయితే చెప్తాను. ముందుగా అయితే మనం నార్మల్గా అయితే చూద్దాం. నెక్స్ట్ అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు కంప్లీట్ అయ్యాక మీకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే మీకు మెయిన్ రోల్ అయితే పోషిస్తుంది ఇది మనకు జాబ్ రావడానికి. ఇదంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి కానిస్టేబుల్కి ఎన్ని మార్క్స్ వస్తాయి,
ఎన్ని మార్క్స్ ఉంటాయి మరియు ఎస్ఐకి ఎన్ని మార్క్స్ ఉంటాయి దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మరియు ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ రెండింటికి అయితే 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికైతే మీకైతే 3 hours టైం అయితే ఇస్తారు. అలాగే మీరు ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటికైతే 100 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్ నుంచి అయితే 100 మార్క్స్ అయితే వస్తాయి. అవి కూడా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇదైతే మీరు 3 hours అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, దేనికి మార్క్స్ ఉంటాయి, ఏది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి మార్క్స్ అయితే ఉంటాయి. మీకు వచ్చిన టైమింగ్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇప్పుడు ఇక్కడ మేల్ వాళ్ళకి వచ్చి 1600 మీటర్స్ అయితే ఉంటుంది రన్నింగ్. ఇక్కడ ఫీమేల్ వాళ్ళకి వచ్చి 800 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్ తగ్గుతున్న కొద్దీ మీకైతే మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మీకైతే ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా దీని PDF అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ అయితే చేసుకోండి. మీకైతే రన్నింగ్ 1600 మీటర్స్ రన్నింగ్ అయిపోయాక మేల్ అభ్యర్థుల వాళ్ళకి మీకైతే లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. రన్నింగ్లోనే మీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు అప్పుడు లాంగ్ జంప్ అయితే మీకు చాలా కష్టం అవుతుంది. అందుకే లాంగ్ జంప్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ సార్లు మీరు రన్నింగ్ చేసిన తర్వాత లాంగ్ జంప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీరు ఈవెంట్స్లో అయితే మీకు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. ఇక్కడ మనకి షార్ట్ పుట్ వచ్చేసి ఇక్కడ 7.26 kg ఫర్ మెన్, అంటే మెన్ వాళ్ళకైతే 7 kgs అయితే మీరైతే షార్ట్ పుట్ అయితే వేయాల్సి ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరు 6 meters అయితే వేయాలి. అలాగే ఇక్కడ మనకు ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ జస్ట్ 4 kgs మాత్రమే, 4 kg షార్ట్ పుట్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. అది కూడా 4 meters మాత్రమే. అలాగే ఇక్కడ లాంగ్ జంప్ చూసుకున్నట్టయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 4 meters అయితే మీరైతే లాంగ్ జంప్ చేయాలి. ఇక్కడ ఉమెన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు 2.50 meters, అంటే ఇంచుమించు సగం అయితే మీరు దూకాల్సి ఉంటుంది. ఇది ఫీమేల్ వాళ్ళు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎప్పుడైతే మీరు ఇవి 3 కంప్లీట్ చేస్తారో అప్పుడైతే మీకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. మీరు హైట్లో క్వాలిఫై అయినట్టయితే మీరైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే క్వాలిఫై అయినట్టు. మీకైతే మెయిన్స్కి అయితే మీకైతే హాల్ టికెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మెయిన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, స్ట్రాటజీ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ అందరికైతే 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. కానీ మీకు ఏదైతే AR మరియు TSSP ఆర్ SPF ఆర్ SAR CPL వీళ్ళకి వచ్చేసి మనకు 200 మార్క్స్కి బై 2 వేసి 100 మార్క్స్కి అయితే మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీకు రన్నింగ్లో వచ్చినాయి అవి అయితే దీంట్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అవైతే దీంట్లో యాడ్ చేసి మీకు ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి వచ్చేసి మీకు 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. మీకు అయితే దీంట్లో ఎటువంటి ఈవెంట్ స్కోర్ అయితే యాడ్ చేయరు. మీకు ఓన్లీ డైరెక్ట్ మీకు వచ్చిన ఎగ్జామ్ మార్క్స్తో మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈవెంట్స్లో ఈసారి వచ్చే నోటిఫికేషన్లు 2025 నోటిఫికేషన్లో ఏవైనా మార్పులు ఉంటాయా, ఒకవేళ ఉంటే దేంట్లో మార్పులు ఉంటాయి అదైతే ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ ఈవెంట్స్లో మార్పులు ఉంటాయా, ఈవెంట్స్లో అయితే మార్పులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే లాంగ్ జంప్ వచ్చేసి 4 meters పెట్టినందుకు చాలామంది అయితే డిస్క్వాలిఫై అయితే అయ్యారు. దానికి వచ్చేసి చాలామంది అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. అందుకే ఈసారి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, 3.8 meters అయితే ఈసారి పెడతారని నేనైతే అనుకుంటున్నాను. అదొకటి అంతే మీకు చేంజ్ అయితే ఉంటే అదొకటైతే చేంజ్ అయితే ఉంటుంది. మిగిలిన షార్ట్ పుట్ మరియు రన్నింగ్ వచ్చేసి సేమ్ అయితే ఉంటాయి. దాంట్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు. రన్నింగ్ వచ్చేసి ఓన్లీ 600 meters ఉంటుంది. దానికి కూడా టైమింగ్ అయితే సేమ్ టైమింగ్ అయితే ఉంటుంది. మీరైతే రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదో ఒక జాబ్ రావాలంటే మీకైతే రన్నింగ్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరైతే 2025 రిక్రూట్మెంట్లో నేను అయితే యూనిఫామ్ వేసుకోవాలని అనుకుంటారో వాళ్ళైతే రన్నింగ్ పైన అయితే చాలా ఫోకస్ అయితే చేయాలి. మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అవుతామంటే రన్నింగ్ అయితే కుదరదు. మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు రన్నింగ్ అనేది. మీరు 80 మార్క్స్ రావాలంటే మీరైతే మినిమం ఒక 6 months అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే 80లో కొట్టగలరు. అందుకే మీరైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ ఫస్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ దాకా మీరు ప్రతి ఒక్కడైతే కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.